రుద్ర మీడియాకు స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు పట్టణానికి సుదూరంగా మల్కాపూర్ గేట్ వద్ద కొనసాగుతున్న రవాణా శాఖ కార్యాలయం జిల్లా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ సమీపంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు పోలీస్ పరేడ్ గ్రౌండ్, జిల్లా మహిళా సమాఖ్య భవనాల సమీపంలో ఈ నూతన భవన నిర్మాణం కోసం ఎమ్మెల్సీ భూమి పూజ చేశారు. 2 ఎకరాల స్థలంలో 50 లక్షల వ్యయంతో ఈ నూతన రవాణా శాఖ అధికారి భవన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. నాగర్ కర్నూలు నూతన రవాణా శాఖ అధికారి భవన నిర్మాణానికి స్థల కేటాయింపు ఆషామాషిగా జరగలేదని తెలుస్తుంది. నూతన భవన నిర్మాణానికి స్థల కేటాయింపు కల్పించిన అన్ని అడ్డంకులను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధిగమించారు. చివరికి ఈ భూమి పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఓ కొలిక్కి వచ్చినట్లయింది. నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో ఉయ్యాలవాడ సమీపంలో ఓ ప్రైవేట్ భవనంలో ఈ డిటిఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు నుంచి తాడూరు వెళ్లే దారిలో మల్కాపూర్ గేట్ వద్ద ఓ రియల్టర్లు వెంచర్ చేశారు. ఆ ప్లాట్లకు మంచి డిమాండ్ వచ్చేందుకు గాను కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇతరులతో కుమ్మక్కయి కొంత స్థలాన్ని ఉచితంగా డిటిఓ కార్యాలయానికి ఇచ్చి భవన నిర్మాణం ఏర్పాటయ్యేలా చూశారు. ఇది ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో కేవలం ముడుపుల ఆశతోనే అక్కడ కార్యాలయం ఏర్పాటు చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక చినుకు పడితే కార్యాలయానికి వెళ్లడం ఇబ్బందికరంగా ఉండేది. చివరికి బుధవారం కురిసిన భారీ వర్షానికి నీరు చేరి ఆ దారిలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసే దుస్థితి ఏర్పడిందంటే ఈ కార్యాలయం ఏర్పాటు ఎంత అధ్వాన్నంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎట్టకేలకు రియల్ వ్యాపారులు, అవినీతి వ్యక్తుల చెర నుండి విముక్తి చేస్తూ గురువారం అందరికీ అందుబాటులో ఉండేలా నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రభుత్వ భూమిని డిటిఓ కార్యాలయానికి కేటాయిస్తున్న పత్రాలను నాగర్ కర్నూలు తహసీల్దార్ తవిత డిటిఓ చిన్నబాలుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో సంతకాలు చేసి అందజేశారు. మనం రోడ్ వాళ్ళకి కూడా చెప్పి మట్టి కూడా ఫాలో అప్ చేస్తున్నాం. చెప్తాను మీరు బాగుంది, మాకు అదే బాగుంది అన్నట్టు అదొక సార్. ఇది ఓకే లెవెల్ చేస్తే డైరెక్ట్గా నూతన డిటిఓ కార్యాలయ భవన నిర్మాణం స్థల కేటాయింపును అడ్డుకునేందుకు అధికార వర్గాల్లో సైతం జరిపిన యత్నాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బద్దలు కొట్టి ప్రజలకు డిటిఓ కార్యాలయాన్ని అందుబాటులో తేవడంతో సఫలీకృతమయ్యారు.
హలో చైర్మన్ సార్ కాదు ఫోన్లో అవుతుందా నీ భార్య పని ఏమో ఒక బ్యాచ్ కాదనుకుంటే చూడలేదు ఫుల్ అయింది మిగతా నిన్న మొన్న అన్నం చేసినట్టు చాలా బాగా అప్రిషియేట్ అయ్యింది. ఏం